మన మనస్సుకు కలిగే దుఃఖాన్ని, శరీరానికి కలిగే దుఃఖాన్ని ఎంత విశేషంగా మనము ఉపశమించుకోవచ్చంటేనండి, దానికి ఏకైక మార్గం జ్ఞాన సముపార్జన. అందుకనే మతిమంతో హ్యతో వైద్య అంటారు. బుద్ధిమంతులు, విద్యావంతులు తమకు తాము ఉపశమనం కలిగించుకుంటారు ఈ శారీరక దుఃఖం నుండి, మానసిక దుఃఖం నుండి. ఎలా కలుగుతుంది జ్ఞానం వల్ల అంటే, వాటి గురించి ఆలోచించకపోవడం మరియు విరుగుడుగా అంటే ప్రతీకారం చేయడం. విశేషంగా మనమంతా కూడా గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఇది శాశ్వతము, ఇది నిత్యము అనేటువంటి భావనతోనే అశాంతికి గురవుతాం. పరమ సత్యము, పరమ నిత్యము, పరమము అయినది భగవంతుని పాదపద్మాలు అనేటువంటి జ్ఞానం గనక మనకు లభిస్తే, ఈ సమస్త అశాంతుల నుండి, చింతల నుండి, దుఃఖాల నుండి